హాయ్ హలో నమస్తే. రాజ్యసభలో నిన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రసంగం ఇచ్చారు. ఆయన ప్రసంగంలో ఉన్నటువంటి కొన్ని పాయింట్లు మనం చూద్దాం. రాజ్యసభలో నిన్న నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రసంగం చూద్దాం. మేజర్గా కాంట్రవర్సీ జరుగుతుంది, మీకు తెలుసు. మన కాంట్రవర్సీలో ఈ అపోజిషన్ నాయకుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ని మాట్లాడటానికి మీరు పర్మిషన్ ఇవ్వట్లేదని, అక్కడ గొడవ జరుగుతుంటే గొడవలో భాగంగానే, గొడవ జరుగుతూ ఉండగానే రాజ్యసభలో ప్రసంగం చేశాడు నరేంద్ర మోడీ గారు. ఓకే, ఎల్ఓపికో బోల్నోదో అని చెప్పి ఒక స్లోగన్స్ చేశారంటే, ఎల్ఓపిని మాట్లాడనివ్వండి, లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడనివ్వండి అని ఒక స్లోగన్స్ చేశారు. అపోజిషన్ ఎంపీలు కాంగ్రెస్, సిపిఐఎం, డిఎంకే, ఇండియా బ్లాక్ పార్టీలు వీళ్ళందరూ కూడా అక్కడ వాకౌట్ చేశారు, స్టేజ్ ధర్నా చేశారు. అది చేస్తూ ఉండగా ఆయన ప్రసంగమించారు రాజ్యసభలో మోడీ గారు. మధ్య మధ్యలో ఇంటరప్షన్స్ అయినవి, అదంతా కూడా జరిగాయి. బట్ ఇక్కడ మేజర్గా అపోజిషన్ ఏమంటున్నారంటే, పార్లమెంటరీ నామ్స్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం లీడర్ ఆఫ్ అపోజిషన్ని మాట్లాడటానికి మీరు అవకాశం ఇవ్వాలి అని వాళ్ళు గొడవ చేస్తున్నప్పుడు, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రసంగంలో కూడా ఆ టోను, కంటెంట్, స్పీచ్ కూడా ఏంటంటే చాలా అంటే కోపంతో మాట్లాడినట్టుగా, మధ్య మధ్యలో మాట్లాడినట్టుగా అనిపించింది మోడీ గారు. ఓకే, అంటే పర్సనల్గా పాలసీల గురించి మాట్లాడకుండా పర్సనల్ ఇష్యూస్కి ఎక్కువగా మాట్లాడారేమో అని నాకైతే అనిపించింది. ఏదో పాలసీ గురించి మాట్లాడకుండా, ఏదో రిటారిక్గా ఎకనామిక్ పాలసీ, సోషల్ వెల్ఫేర్ ఇష్యూస్, గవర్నెన్స్ ఇష్యూస్ ఇవన్నీ మాట్లాడకుండా ఏదో రిటారిక్గా మాట్లాడినట్టుగా అనిపించింది. కన్ఫ్రాంటేషనల్ టోన్తో మాట్లాడారు మోడీ గారు నిన్న. రియల్ ఇష్యూస్తో మాట్లాడకుండా, ఆ మంచి అవకాశం వచ్చినప్పుడు రియల్ ఇష్యూస్ మీద మాట్లాడాలి, అన్నీ మాట్లాడాలి. సరే, మోడీ గారు కొన్ని పర్సనల్ కామెంట్స్ చేశారు, అది చేయకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. అవేంటి అని చూద్దాం. ఇప్పుడు కొన్ని పర్సనల్ కామెంట్స్ చేశారు అపోజిషన్ వాళ్ళ మీద. ఒకటి, మల్లికార్జున గారి యొక్క ఏజ్ని గురించి, ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు మల్లికార్జున గారికి ఒక సీనియర్ మోస్ట్, ఒక దళిత నాయకుడు, కొంచెం కాంగ్రెస్ నాయకుడు అయినొచ్చు, బట్ సీనియర్ మోస్ట్ దళిత లీడర్ మల్లికార్జున ఖర్గే. అతను ఏం చెప్పాడు, మల్లికార్జున ఖర్గే అని ఏమన్నాడు మోడీ గారు, నీ ఏజ్ని బట్టి నువ్వు కూర్చొని మాట్లాడాలి, నిలబడి స్లోగన్ చేయగాకు అని అన్నాడు. ఎందుకు, ఆయన బాగా ఓల్డ్ పర్సన్ కాబట్టి, మేము 78 years నాకు తెలియదు మల్లికార్జున ఖర్గే గారిది. నీ ఏజ్ని బట్టి నువ్వు కూర్చొని షౌటింగ్ చెయ్యి, నిలబడి ఎందుకు షౌటింగ్ చేస్తున్నామని ఆయన ఎక్కిరించాడు మోడీ గారు మల్లికార్జున ఖర్గే గారిని. ఆయనకు తెలుసు కదా, ఆయన నిలబడి స్ట్రెంగ్త్ ఉందా లేదా, నిలబడి మాట్లాడగలడా, కూర్చొని మాట్లాడగలడా అనేది ఆయన స్ట్రెంగ్త్ని బట్టి ఆయనకి తెలుసు కదా. మల్లికార్జున ఖర్గే గారికి మోడీ గారు ఆయన ఎక్కిరించడం ఎందుకు, ఒక ఓల్డ్ పర్సన్ని. ఓకే, అదొకటి, అది మాట్లాడుకుంటూ ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. తేరీ ఖబర్ కుదేగి అనే స్లోగన్ తోటి నా మీద దాడి చేస్తున్నారు అని, డీప్ హేట్రేట్ క్రియేట్ చేస్తున్నారు నా మీద అని మొగడు మాట్లాడారు. తేరీ ఖబర్ కుదేగి ఏంటి, నీకు బంధు పెడతా అని తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి రోజు అదే పడు, నీకు బంధు పెడతా బిడ్డ అని. చాలా కామన్ పదం, నీకు బంధు పెడతా బిడ్డ తెలంగాణ రాజకీయంలో. అక్కడ ఎవరన్నా తేరీ ఖబర్ కుదేగి అనేదో అన్నారట, దాని మీద మాట్లాడుతున్నారు. అది పెద్ద ఇష్యూ దాని మీద. ఓకే, సరే, ఎనివే, మరి ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో వాళ్ళు తప్పుగా తీసుకుంటే తప్పు, కేసీఆర్, రేవంత్ రెడ్డికి లైట్గా తీసుకుంటే లైట్. అది సరే, వాళ్ళు తప్పుగా తీసుకున్నారనుకోండి, ఇట్స్ ఓకే, అది మనం ఏం చేయలేం. అది అలా అనకూడదు, బట్ అది కామన్గా అంటారు. నేనేం సపోర్ట్ చేయను, అది ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని నీకు బంధు పెడతాను అనేది ఆయనే కాదు, అసలు ఎవరిని అనకూడదని నేనైతే కోరుకుంటాను. బట్ రాజకీయాల్లో సాధారణంగా అనుకుంటారు కాబట్టి ఆయన అంటున్నారు, బట్ దాన్ని సీరియస్గా తీసుకున్నాను నేను. ఇంకొకటి మరీ దారుణంగా ఏంటంటే, ప్రధానమంత్రి స్థాయిలో పాలసీల గురించి, నేషనల్ సెక్యూరిటీ గురించి, నేషనల్ ఇష్యూస్ గురించి, ప్రజల యొక్క స్కీముల గురించి ఎక్కువగా మాట్లాడాలి. సోషల్ మీడియాలో తిరిగేటువంటి ట్రోలింగ్ల గురించి మాట్లాడకూడదు. ఈయన రాహుల్ గాంధీ ప్లస్
రవనీత్ సింగ్ బిట్టు గురించి పార్లమెంట్లో రాజ్యసభలో ప్రసంగిస్తూ మాట్లాడటం అనవసరం అని నాకు అనిపించింది. ఎందుకు రాహుల్ గాంధీ రవనీత్ సింగ్ బిట్టు వాళ్ళిద్దరు కాంట్రవర్సీ ఏంది? అతను గతంలో కాంగ్రెస్లో ఉన్నాడు, అతను వేరే పార్టీకి వెళ్ళాడు, ఆయన కనబడ్డాడు, రాహుల్ గాంధీకి దగ్గర కనబడ్డాడు, కంటికి కనబడి అతను రవనీత్ సింగ్ బిట్టును చూసి ఇదిగో నన్ను మోసం చేసేలేడు, ఇతను ద్రోహి అన్నాడు, ఏ ట్రైటర్ ఫ్రెండ్ అన్నాడు, ఈజ్ మై ఫ్రెండ్ ట్రైటర్ ఫ్రెండ్, ఈ జాయిన్ ఇన్ అనదర్ పార్టీ అన్నాడు. ఓకే, అపోజిషన్ అవుతూనే అన్నాడు అతను. ఓకే, అతను నువ్వు దేశ్ కా దుష్మన్ అన్నాడు, నువ్వు దేశద్రోహివే ఏదో అన్నాడు అతను. అవి రెండు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. దాన్ని ప్రధానమంత్రి గారు రాజ్యసభలో ప్రసంగించి అదే మాట్లాడాలి. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ గురించి అవి అనవసరం కదా, స్కీముల గురించి పాలసీల గురించి కదా మాట్లాడాలి. అది సో అదొకటి నాకు అర్థమైంది. అపోజిషను కాంగ్రెస్ నా మీద హోస్టిలిటీ ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు. నా లీడర్షిప్ అంటే వాళ్ళకి ద్వేషము, నా లీడర్షిప్ చూస్తే అసూయ, కుళ్ళు, కుతంత్రం వీళ్ళ అపోజిషన్ వాళ్ళకి అని ఆ టోన్లో మాట్లాడారు నిన్న రాజ్యసభలో. అపోజిషన్ వాళ్ళు ప్రశ్నలు లేవనిస్తే ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కుళ్ళు కుతంత్రమా అని అనుకోకూడదు. ఎందుకు? అది దట్ ఈస్ ద డెమోక్రటిక్ ప్రాసెస్. అది మన డెమోక్రటిక్ ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసినటువంటి బాధ్యత ప్రతిపక్షాంది. దట్ ఈస్ దే ఆర్ డిస్టైన్డ్ ఫర్ ఇట్. దట్ ఈస్ వాట్ కాన్స్టిట్యూషన్ సేస్, దట్ యూ షుడ్ రైజ్ క్వశ్చన్స్ ఆన్ ది ఎర్రర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. వాళ్ళ పబ్లిక్ ఫండమెంటల్ డ్యూటీ, ప్రధానమంత్రి డ్యూటీ ఏంది? దేశ పరిపాలన చేయటం. అపోజిషన్ నాయకుడి డ్యూటీ ఏంటి? దేశ పరిపాలన లోపాలను అయితే చూపించడం. అది చూపిస్తే కుళ్ళు కృతంత్వం నా మీద అని అనుకోకూడదు, ద్వేషం అనుకోకూడదు. అండర్స్టాండింగ్లో మన డెమోక్రసీని అర్థం చేసుకోవాలి. అది మోడీ గారు నిన్న కొద్దిగా ఈ స్పీచ్లో ఇవన్నీ అదే చెప్తున్నా, పాలసీల గురించి ఇవన్నీ మాట్లాడుకుంటే ఇట్లాంటివన్నీ మాట్లాడారు రాజ్యసభలో అని నాకైతే అనిపించింది. ఇంకొకటి, వాళ్ళు వాకౌట్ చేశారు. వాకౌట్ చేస్తే మోడీ గారు ఏమన్నారు? అది వాళ్ళు అలిసిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు వాకౌట్ చేశారు? వాళ్ళకి ఏదో పెద్ద బాధ ఉంది, ఆ బాధ మీద గొడవ చేశారు. మీరు అపోజిషన్ నాయకుడిని మాట్లాడనివ్వట్లేదు. దే వాక్డ్ అవుట్ అండ్ లెఫ్ట్. ఇదిగో వీళ్ళు అలిసిపోయి బయటికి వెళ్ళిపోయారని చెప్పి మాకింగ్ చేస్తున్నాడు. అంటే ఎగతాళి చేశాడు మోడీ గారు నిన్న ఆ బయటికి వెళ్ళిన వాళ్ళని. ఓకే, ఆయన మీద ఆయన ఒక జోక్ వేసుకున్నాడు. ఏమని? ఆయన మీద ఆయన జోక్ వేసుకున్నాడు మోడీ గారు. ఏమని? రోజుకు 2 కేజీలు బూతులు తింటున్నానని ఏదో అన్నాడు. ఐఎమ్ ఈటింగ్ 2 kgs ఆఫ్ అబ్యూజెస్ డైలీ అన్నాడు. రోజుకు 2 కేజీలు బూతులు తింటున్నాడంట. ఎవరు? అపోజిషన్ వాళ్ళు బూతులు తిడుతున్నారంట, ఆయన మీద వేస్తున్నారంట, అది తింటున్నాడట. ఓకే, అది ఆయన అంతే. 2 కేజీలు బూతులు ఎందుకోవాలి? వాళ్ళకి రోజుకు 2000 క్వశ్చన్లు వేస్తున్నారు. మీకు 2000 కేజీలు క్వశ్చన్లు వేస్తున్నారు, మీరు ఒక క్వశ్చన్ సమాధానం చెప్పట్లే. ప్రతిపక్షాల వాళ్ళు రోజుకు 2000 కేజీలు చెబుతుంటే మీరు సమాధానం చెప్పట్లేదు. ఓకే, ఇది సరే. ఎనివే, ఇది చాలా పాలసీలు అవన్నీ మాట్లాడారులేండి. ప్రస్తుతానికంటే పర్సనల్గా కొన్ని మెయిన్ ఇష్యూస్ మాట్లాడకుండా మిగతా వాటికి ఎక్కువగా మాట్లాడారు మోడీ గారు అని నాకు అనిపించింది. దీని గురించి మాట్లాడాలని చెప్తాను. థ్యాంక్ యూ, నమస్కారం.